కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం, వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం, కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం, వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం, ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము, ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం, పరలోక తండ్రికి మహిమానందం. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం, పరలోక తండ్రికి మహిమానందం. ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి, ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి. యాజకులారా సేవకులారా
స్వాగతాంజలి ప్రేమాంజలి హృదయాంజలి మా కుసుమాంజలి. ఈ అర్పణం త్రిత్వైక దేవుని సంకల్పం. ప్రభు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, నా మొరను ఆలింపుము. నీ ఎదుట నుండి నన్ను గెంటి వేయుకుము. నన్ను ఆదుకుని వాడవు నీవే, నా రక్షకుడు అయిన దేవా, నా చెయ్యి విడువకుము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకుందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. నా అవివేకమును కూడా మీరు కొంతవరకు సహింపగలరనుకొందును. దయచూపి సహింపుడు. మిమ్ము గూర్చి దేవునికి ఆసక్తి ఉన్నది, నాకును ఆసక్తి ఉన్నది. ఏలయనా మీరు ఏకైక వ్యక్తికి అనగా క్రీస్తుకు నాచే ప్రధానమనర్పబడిన నిష్కలంకమగు కన్య వంటి వారు. కనుకని మీ హృదయములు కలుషితములై క్రీస్తునందు మీకు ఉన్న స్వేచ్ఛమైన విశ్వాసమును త్యజింతురేమో అని నాకు భయమగుచున్నది. ఎట్లనా ఏవ సర్పము యొక్క టక్కరి పనులకు లోనయ్యను గదా. ఎవరైనను మీ వద్ద చేరి మేము బోధించిన యేసును కాక వేరొక యేసును బోధించినను మీరు విశ్వాసముతో సహింతురు. అంతేకాక మా నుండి మీరు పొందిన ఆత్మకును సందేశమునకు విరుద్ధమైన వేరొక ఆత్మను సందేశమును కూడా మీరు అంగీకరింతురు. మీరు విశిష్టమైన అపోస్తులుగా ఎంచువారికి నేను ఏమాత్రము తీసిపోనని నా నమ్మకము. నేను ప్రవక్తగా ప్రౌఢను కాకపోవచ్చును, కానీ జ్ఞానమందు మాత్రము తీసిపోను వాడను అని అన్ని విషయముల యందును అన్ని విధముల మేము దీనిని మీకు స్పష్టము చేసి ఉన్నాము. దేవుని సందేశమును నేను మీకు బోధించినప్పుడు ప్రతిఫలము ఏమీయను కోరలేదు. అంతేకాక
మిమ్ము గొప్పవానిగా చేయుటకు నేను వినమ్రుడనైతిని. అట్లు చేయుట తప్ప మీ వద్ద నేను పనిచేయనప్పుడు ఇతర క్రీస్తు సంఘములు నన్ను పోషించినవి కదా. అనగా మీకు సాయమునర్చుటకు వాని యొద్ద దొంగిలించి తిని అనుటయే గదా. అంతేగాక నేను మీతో ఉన్న సమయమున నాకు ధన సహాయం అవసరమైనప్పుడు మిమ్ము బాధింపలేదు. ఏలయనా మాసిడోనియా నుండి వచ్చిన సోదరులే నాకు అవసరమైనవి అన్నీయూ తెచ్చిరి. పూర్వము ఎట్లు ముందు అట్లే నేను మీకు దేనికిని భారముగా ఉండను. నాలో ఉన్న క్రీస్తు సత్యముపై నేను ఇట్లు వాగ్దానం చేయుచున్నాను. ఈ నా ఘనతను ఆకాయ ప్రాంతములలో ఎవరునూ ఆపలేరు. నేను ఏల ఇట్లు చెప్పుచున్నాను, మీపై ప్రేమ లేకపోవట చేతనా? కాదు, నా ప్రేమ సత్యమని దేవునకు ఎరుక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. విశ్వసించు వారందరికీ తండ్రిని చేశావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. ఇశ్రాయేలీయులను ఎన్నుకున్నావు, ఎర్ర సంద్రమును దాటించి వెంట ఉండి రక్షించావు. ఇశ్రాయేలీయులను ఎన్నుకున్నావు, ఎర్ర సంద్రమును దాటించి వెంట ఉండి రక్షించావు. మీ రక్షణ హస్తముతో సాక్షులుగా చేశావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును
మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనం వరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనం వరకు. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అటులు చేసిన గాని దేవుడు తమ మొరను ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలుగరాదు. మీకేమి కావలియునో మీరడుగక మునిపే మీ తండ్రి ఎరిగియున్నారు. మీరిట్లు ప్రార్థింపుడు: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి నీ కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజలో వినినటువంటి వాక్యము ద్వారా ప్రభు శిష్యులు అడిగిన వెంటనే ఒక ప్రార్థనను నేర్పిస్తూ ఉంటున్నట్లు మనం విని ఉన్నాం. ఎలాంటి ప్రార్థన నేర్పించారో ఒకసారి చూడండి. ఎంత విధేయతతో తండ్రికి లోబడి ప్రతిదీ కూడా తండ్రి చిత్తంగా జరగాలి అని, ఆయన వాక్కు ప్రకారమే జరగాలి అని, ఆయనతోనే జరగాలి అని, ఇదిగో ఈరోజు క్రీస్తు ప్రభువు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఉన్నారు. ప్రభువుకి పూర్తిగా లోబడిపోయి ప్రభు చిత్తము నెరవేరాలని ప్రభు నుండి ఈ యొక్క ప్రార్థనను మనకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గౌరవించబడాలి, ఆయన మహిమపరపబడాలి. మనం పొందుకున్న ప్రతిదీ కూడా కేవలము దేవుని నుండి దేవునికి మహిమకరముగా మారాలి అని ఈనాటి ప్రార్థన ద్వారా ఇదిగో క్రీస్తు ప్రభువు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఎలా ప్రార్థించాలో శిష్యులకు నేర్పిస్తూ ఉన్నారు. చూడండి, వినినటువంటి వాక్య భాగంలో మీరు ఇట్లు ప్రార్థించండి, ఎలా ప్రార్థించాలో ప్రభువే నేర్పుతూ ఉన్నారు. ఎలా ప్రార్థించాలి అని ఆయన నేర్పుతూ, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరపబడును గాక. మన జీవితంలో ఏది జరిగినా అది కేవలము దేవుని నామము నిమిత్తమై జరిగి ఉన్నది. దేవుని వలనే మన జీవితంలో ఇది పొందుకున్నాము కాబట్టి ఆయన పేరు పవిత్రపరచబడాలి, ఆశీర్వదించబడాలి. ఇదిగో ఆయన పేరు గొప్పగా మనము పరిగణించాలి అని ఇది ప్రభు పలుకుతూ ఉన్నారు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, మనకి ఏదన్నా చిన్న సహాయం ఎవరన్నా ఇచ్చారైతే, లేకపోతే మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి చిన్న సహాయాన్ని కోరితే, ఏదైనా వాళ్ళు మనకు సహాయం చేస్తే వారిని మనం ఎంతగానో పొగుడుతూ ఉంటాం, ఎంతగానో అభిమానిస్తూ ఉంటాం, ఎంతగానో వారిని ప్రేమిస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ప్రభు అంటూ ఉన్నాడు, నీవు అడగక మునిపే నీ అక్కర్లను ఎరిగినవాడు నా తండ్రి, నీ తండ్రి అని ప్రభు మాటలు చెప్పి తరువాత ఎలా ప్రార్థించాలో నేర్పిస్తూ ఉన్నారు. చూడండి, ఈరోజు క్రైస్తవులముగా, క్రీస్తుని బిడ్డలుగా, ఆయన శిష్యులుగా, సేవకులుగా, సాక్షులుగా ఎలా నీవు ఈ లోకంలో ఉండగా ప్రభుని ప్రార్థించగలుగుతూ ఉన్నావు, ప్రభు దీవెనలను పొందగలుగుతూ ఉన్నావు, ప్రభు ఆశీర్వాదాలతో నింపబడుతూ ఉన్నావు, ప్రభు కృపచేత నడిపించబడుతూ ఉన్నావు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇంత చక్కటి ప్రార్థన ప్రభు నేర్పిస్తూ ఉన్నారు. ఇది గొప్ప ప్రార్థన, శక్తి కలిగినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలో విజయాన్ని పొందుకోవడానికి ప్రభు మనకి నేర్పిస్తున్నటువంటి ఎంత గొప్ప ప్రార్థన.
ఆయన పలుకుతున్న మాటలు ప్రతిదీ కూడా ప్రభు నామము పేరట జరగాలి, అది ఆయన నామాన్ని పవిత్రపరచాలి అని ఇదిగో ప్రభుని మాత్రమే గ్లోరిఫై చేస్తూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా. రెండవదిగా నీ రాజ్యము వచ్చునుగాక అంటూ ఉన్నారు. ఆయన పరలోకంలో ఏదైతే ఉన్నదో అది ఈ లోకంలోనే నేను అనుభవించాలి. కేవలము నా ప్రార్థన ద్వారా నేను ఆయన నామాన్ని పవిత్రపరిచి ఆయనను గణపరచడం ద్వారా ఆ రాజ్యంలో ఏదైతే ఉన్నదో అది నేను ఇక్కడుండగానే నా జీవితంలో నేను పొందుకోవాలి. నీ రాజ్యము నాకు వచ్చునుగాక అంటూ ఉన్నారు. పరలోకంలో ఆయన మహారాజుగా ఉండి ఆ రాజ్యంలో ఆయన చేస్తున్న ప్రతిదీ కూడా ఈ లోకంలో ఉన్న నేను సేవకుడిగా, కుమారునిగా ఇదిగో ఆ రాజు యొక్క రాజ్యాన్ని ఈ లోకంలో నేను అనుభవించే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు ప్రభు యొక్క ప్రార్థనను. తరువాత నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు కూడా నెరవేరునుగాక అంటూ ఉన్నారు. పరలోకంలో ఆయన ఏదైతే ఆయన పొందుకొని ఉన్నాడో అది ఏ విధంగా అయితే నెరవేరి ఉన్నదో, ఆయన అనుకున్నవన్నీ కూడా ఆయన సఫలీకృతం అవుతూ ఉన్నాయో అవి ఈ లోకంలో నేను జీవించినంత కాలము నా ఎడలో కూడా ఈ భూలోకమందునే నెరవేరాలని ఇదిగో ప్రభువు శిష్యుల ద్వారా శిష్యులకు ఆ ప్రార్థన నేర్పిస్తూ చెబుతూ ఉన్నారు. ఏ రోజుకు కావలసిన ఆహారాన్ని ఆ రోజుకు దయచేయమంటూ ఉంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, దైవ వాక్కు అనేటువంటి ఆహారాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నారు. దేవుని నడిపింపు అనేటువంటి ఆహారాన్ని దయచేయమంటూ ఉన్నారు. దేవుని యొక్క ఆత్మచేత నడిపించేటువంటి శక్తిని అనేటువంటి ఆహారాన్ని దయచేయాలని, ఎప్పుడు కూడా దేవునితో రుణపడి ఉండే భాగ్యాన్ని దయచేయాలని ఇదిగో ఆహారం కొరకు ప్రభు ప్రార్థించమని కోరుతూ ఉన్నారు. ఇలా చూస్తూ ఉన్నాం. శోధనలో పడనీయకుండా మమ్మల్ని కాపాడండి, కీడుల నుండి మమ్మల్ని రక్షించండి, పరులను మా ఎడల చేసిన తప్పిదములను మేము క్షమించిన విధముగా మా తప్పులను కూడా మీరు క్షమించండి అని ప్రతిదీ కూడా హృదయం నుండి మాటలను తీసుకుని వచ్చి ప్రభు ఎడల మనం ఏ విధముగా జీవించాలో, ప్రభుని ఏ రీతిగా మనం ప్రార్థించాలో ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా, ఈ యొక్క ప్రార్థన ద్వారా, సువిశేష పట్టణం ద్వారా ప్రభు శిష్యులకు నేర్పించిన విధముగా ఇక్కడ చేరిన మనందరికీ కూడా, నీకు నాకు మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి మరొకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రభు అంటూ ఉన్నారు, ఇట్లు ప్రార్థించండి అని. ఎలా ప్రార్థించాలో నేర్పించారు, ఎలా మనము ఆయన చిత్తానుసారముగా జీవించాలో నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. పట్టు
తెచ్చి అర్పించన మకరందము మనసంత పరిమళము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమగినట్లు ప్రార్థింతుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవము ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మాకందరకు భాగమునొసగితివి. అతడు దైవ స్వభావము కలిగియున్నను తనను తాను రిక్తును చేసుకునెను. సిలువయందు దారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతి నొసగెను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతనిని విధేయించు వారందరి నిత్య రక్షణకు కారకుడాయెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమాగీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ప్రత్యేక విధముగా ఈ బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డల కొరకు, గర్భఫలం లేక బాధపడుతున్న బిడ్డల కొరకు ఈ యొక్క బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ బిడ్డలకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర,
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా రాజా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యుము. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను విశ్వాసముతో, భక్తితో ఈరోజు మన ప్రార్థన సహాయాన్ని అడిగిన ప్రతి ఒక్కరి తలంపులు, ఉద్దేశంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేద్దాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు,
పవిత్రుడైన తండ్రి, మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసగిన వారిని నీ నామమందు సురక్షితముగా ఉంచుము. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీసభ యందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్ములను, మీ బిడ్డలను, కుటుంబాలను, మీ పాడి పంటలను, ఉద్యోగములను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత, జపమాల మాత. పరిశుద్ధ